హలో హలో, నమస్తే సార్. నేను నమస్తే లింగన్న. అమలగోలు నుంచి. నమస్తే, చెప్పే. నల్గొండ జిల్లా నార్కంపల్లి మండలం గ్రామం అమలగోలు. అన్న చెప్పండి అన్న. ఏం లేదు సార్, ఏ వర్క్ అయినా కూడా సరిగా జరుగుతలేదు. ఊరే ఆన్లైన్ తీసేయాలంటే మొత్తం ఆన్లైన్ నడిపిస్తారు సార్. మొత్తం యూరియా అంతా ఆన్లైన్లో పెట్టిరు. రైతులేమో ఆన్లైన్ వద్దు నాయన, మాకు అది యాప్ యూజ్ చేసుడు రాదు, మాకు ఫోన్లు లేవు అని చెప్పి అంటున్నారు. అయితే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు దాదాపుగా 100% తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది భూమి. అదే ఒక్క సెకండ్ లైన్లో ఉండన్నా. పిల్లలకేమో ఫోన్లు ఉంటాయి. అదే ఒక్క సెకండ్ లైన్లో ఉండాలి. పేరు మీద భూమి ఉండదు కదా లింగన్న, లైన్లో ఉండి ఒక్క సెకండ్. ఇగో శ్యామ్కు 12 ఎకరాలు ఉన్నదట, ఇంతవరకు రాలేదు. అట్లే నెక్స్ట్ కేసీఆర్ పక్క అంటూ తెలంగాణ. ఓకే, టీఎస్ బాధ్య కుర్ర. గుడ్ మార్నింగ్ నరేష్ అన్న, నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, నాకు రాలేదన్న. చెప్పండి ఇప్పుడు 5 ఎకరాల రైతుకు ఇప్పటిదాకా రేవంత్ వేస్ట్ అంటూ అన్నగారు గుడ్ మార్నింగ్ అంటూ ఇగో కామెంట్స్ చూడండి. 5 ఎకరాలకు రాలేదు, మరి ఏంది పరిస్థితి అన్న చెప్పన్న లింగన్న. అయితే ఇదే కొన్ని జాగాలు కొన్ని ఇవ్వటం, కొన్ని జాగాలు ఇవ్వకపోవటం. మొత్తం వరకు ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టే కాడ 3-2 కొండి పెట్టాలంటే ఎంత కష్టమైంది సార్. ప్రతి ఒక్క పని అట్నే ఉంది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఓకే బ్యాంకు మేము 10 మంది తీసుకున్న వాళ్ళు చెప్పరు. 10,000 ఇస్తున్నాం అని చెప్పరు. క్యాష్ లేదంటారు, నెట్ లేదంటారు. పైసలు వేసుకుంటాను పోయినంటే ఎట్లే తీసుకుందాం అనుకునే పైసలు లేవంటారు. గంటల కొద్దిగా సినిమాలు బంగారం ఏదన్నా టైమే, బంగారం పెడదామన్న టైమే. బ్యాంక్ సూట్ అయితే రిస్క్ వస్తుంది సార్. మళ్ళీ 10,000 20,000 కంటే ఎక్కువ ఇస్తలేరు, ఇచ్చినా కూడా. ఇక ఎంత రిస్క్ అంటే చెప్పలేని రిస్క్ బ్యాంకులలో. మళ్ళా సంతకాలు కూడా పెరిగినాయి. అప్పుడు 5-6 సంతకాలలో అయిపోయేది, కాపులోనైనా మన బంగారం లేనా. ఇప్పుడు ఇంకా సంతకాలు ఎక్కువ పెంచారు, 30-40 పెరిగిపోయినాయి. ఆస్తులేమో ముసలి మీద, వయసున్న వాళ్ళ మీద ఉంటాయి. వాళ్ళకేమో కళ్ళు సరిగా కనపడా. బ్యాంక్ లో పోయేవరకు లైట్ తిరుగుంటది, అక్షరాలు తిరగముంటాయి. ఎప్పుడు సంతకాలు చేయని వాళ్ళ 30-40 సంతకాలు చేయాలంటే చాలా ప్రాబ్లం. వాళ్ళు కంప్యూటర్ మీద చూసి టగ కాగితాలు తీసిస్తారు. మనం తెలివికల్లోడు చేసినా కూడా ఓ కాడ మళ్ళీ మిస్ అయ్యి మళ్ళా సంతకం రిటర్న్ గిడబెట్లే అని ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఆడికి వేడికి వచ్చే వరకు మళ్ళీ 10-20 నిమిషాలు అర్ధగంట పడుతుంది. ఏం సార్, మొత్తం గవర్నమెంట్ ప్రతి ఒక్క పనిలే. ఊరికైతే మొన్న మా కాడ పక్క ఊర్లో ఊరి వచ్చింది. ఇట్లా నాకు మేము సామాన్ తీసుకున్న దుకాణ పైన ఇట్లా ఊరి వచ్చిన యాప్ తీసుకో, ఓటీపీ నెంబర్ చెప్పి అంటాం. ఫోన్ తీసి చేస్తున్నాగానే అయిపోయింది అన్న. ఓటీపీ ద్వారా మేము మేకలగాడు ఉన్నా, ఆ ఎలుగుకు అక్షరాలు కనపడక చూస్తున్నాగానే కింద సేవ చేస్తే అయిపోయా. చెవులోకి వెళ్ళి ఫోన్ తీసి చూస్తున్నాగానే ఎట్లా అయిపోతుంది. నాకు ఇట్లయితే ఎట్లా బతకండి, ఇక అదేం చేద్దామన్న గవర్నమెంట్. కానీ మళ్ళీ పొద్దుగాల పోయి ఇది ఎట్లయినా చేసి మీరు దుఃఖన పోలన్నా ఓటీపీ నెంబర్ లేకుండా ఊరే దొరుకుతాడు, లేకపోతే జనం అన్న వెళ్తాడు. ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇదైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అవునవును, అది ఏర్పడతలేదు కానీ లోపల అదే ఏర్పడతలేదు కానీ బయటకి పెద్ద తెలుస్తలేదు కానీ లోపల మస్తు ఇబ్బంది అవుతుంది. రైతులు ఏదో అంటారు కక్కలేక మింగలేకున్నారు, ఏం చేయని అర్థం కాకుండా. ఇక నీకు సరే, నాకంటే ఎక్కువ నీ దాంట్లో నీ ఛానల్ నేను రోజు చూస్తూనే ఉంటాను. నాకంటే ఎక్కువ లింగతో మాట్లాడుతూ, బాధతో మాట్లాడుతూ, కోపంతో మాట్లాడుతూ చాలా వరకు ఉన్నది. ఆవేదన అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉంది సార్. అదే నీకు రైతు బంధు పడ్డదా లేదా సార్? రైతు భరోసా పడ్డదా? 3 ఎకరాల మా భార్య పేరు మీద పడ్డది, 6 ఎకరాలు నా పేరు మీద పడ్డది. నీకు కూడా పడ్డదా? ఓకే, పడ్డదనే అంటాం. పడనోళ్ళు ఉన్నారట, మరి వాళ్ళకి ఎందుకు పడలేదు అదొక అనుమానం ఉన్నది. అంటే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు 10 మంది అన్నం పెట్టాలి, 3 కొండి పెడితే 7గురికి అన్నం సరిపోదు కదా, గుడ్డల పువ్వు ఉండదు కదా. అట్లా నేను 3 శాస్త్రం చెప్పిన. కరెక్ట్ శాస్త్రం, అదే శాస్త్రం కరెక్ట్. అయితే ప్రతి పనిలే ఇదే ప్రాబ్లం, నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ఏంది, రుణమాఫీ అయినా సరే, రైతు బంధు అయినా సరే, ఊరి అయినా సరే, బ్యాంకు మన ఖాతా లోన్లు చేసుకోవటంలో ఇవ్వటంలో ప్రతి ఒక్క దాంట్లో మనిషిని ఎట్లా మనం బట్టలు ఉతికి, వెనకట ముతక బట్టలు ఉండే ఉతికి ఇట్లా పిండేది, ఆ రకంగా జల్దీ నీళ్లు వెళ్ళిపోయి జల్దీ ఆరే.
ఓకే. ఇప్పుడేమో ప్లాస్టిక్ ఇట్లా తీసి అట్లా ఏమైనా ఆడతాయి కానీ ముతక బట్టలు పిండి ఆరకపోయేది. అగో ఆ ప్రకారంగా పిండుతురు జనాన్ని. ఇట్లు విత్తనాలు వానలు పడ్డాక రెండు సార్లు విత్తనాలు పెట్టినాం. ఇప్పుడు కొంతమంది విత్తనాలు పెట్టలే. అయ్యో. ఇప్పుడు మా కాడ నీళ్ళు వచ్చే కాలువ పోయింది, 10 రోజులు అయింది. ఇప్పుడు ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వస్తా అంటారు. కొంతమంది నాట్లు పెట్టారు, కొంతమంది నాట్లు పెట్టలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటది, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాకుండా రైతాంగం బంద్ అయిందా, ఇంకా వంతనే ఉన్నాయి అంటే లోపల భూగర్భాలు ఉన్నాయి కాబట్టి వంపు జాగలలో వంతున్నాయి. మిట్ట జాగలలో మా కాడ సనా జాగలలో 2 సార్లు నాట్లే పెట్టలే. ఓకే. కానీ ఏ గవర్నమెంట్ అయినా మొత్తం పూసపోకుండా ఒక రూపాయల చారణంత అక్కడిక్కడ తప్పు జరుగుతుంది. కానీ వీళ్ళు చారణ బాగా చేసి బారానంతూ ఖరాబ్ చేస్తారు. అదే మనం మాట్లాడుతున్నది. ఎందుకంటే వేరే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే పూర్తిగా 100% చేయలేకపోవచ్చు, కానీ 89% మనం చేయాలి కదా. కొంత పోతవచ్చు. మేము కోరుకునేది కూడా ఈయన చేసే జర్రంతా చెప్పేది ఎక్కువ ఉన్నది. అప్పుడు ఫస్ట్ రుణమాపి నీకైతే 100 సార్లకు ఎక్కువ ఫోన్ చేసినా కానీ నీ లైన్ కలవలేదు. లింగన్న మొన్న 2 నెలల కింద ఒకసారి కలిసింది, ఇది 2వసారి. అయితే రైతులు ఎప్పుడు గానీ అబద్ధం ఆడారు సార్. అదే ఇప్పుడు నేనేమన్నా భార్యకు వచ్చింది, నాకు వచ్చింది. ఇంతకు ముందు 2 సార్లు మొత్తమే రాలేదు, ఒకసారి తీసిండు కొద్దిగా. ఇక ఒడ్లు కొనటం పెద్ద రిస్క్. సరే లింగన్న కొన్ని జాగాలు అయితే వదిలేసారు సార్. అదే లింగన్న మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, నేను చేస్తాను. కానీ మీరు కొంచెం తెలికలు మేధావులు కొద్ది ఏదన్నా ఒకటి గవర్నమెంట్ కు కళ్ళు తెరిపిస్తట్టు ఈ ప్రకారంగా అనేది సరేనా చేయాలి సార్. జనాన్ని మాత్రం పిసికి రిస్క్ పెడుతున్నారు. సరేనే, ఓకే అన్న. కానీ ఈ మందులు సార్, ఇంకొక మాట, ఇప్పుడు దిక్కుమంది మీద 600కి ఎక్కువ 600, 700 పెంచారు సార్. రేటు పెంచారు. అవును. కానీ ఇప్పుడు వడ్లకేమో 60-70 రూపాయలు వేస్తేనే పెద్ద పెంచురాని మద్దతు ధర పెంచితే మేము ఎంత మద్దతు ధర ఇస్తున్నాం చూసిరా అని మాట్లాడతారు. అది క్వింటల్ మీద 100 కిలోల మీద. అవును. ఇది 50 కిలోలు 40 కిలోలే ఉంటది. దీని మీద నీకు 600 మీద పెంచాలంటే లోకం ఇంట్లో కళ్ళు మూసుకొని ఊకుంటారంటే ఎవ్వరు నేను చేయలేక అంత ఎవరికేం చెప్పుకోలేక మా గోసపడుతురు సార్. సరే నేనైతే ఇప్పుడు పైసలు లేవు. ఒకటి వేద్దామంటే అందుబాటులో దొరుకుతలేదు. ఒక సంచి 2150 అంటుండు. అంతకుముందు 1400, 1300 ఉండే. అవును. ఇక రేట్ ఇన్న వరకు ఇక నాకు వ్యవసాయం చేయాలనిపిస్తుంది. కాలాన్ని చూస్తున్నాం, ఆనలు పడతలేవు. ఇక ఈ మెట్లు పోసి ఏడ్చి అప్పులు చేసి ఇప్పటికే బొచ్చాడు అప్పు చేసినాం వ్యవసాయం దాని మీద. కానీ మేము సుఖపడ్డది ఏం లేదు. మేము చేసే కష్టం కోట్లాది మంది తింటారు. మా కష్టం మీద కోట్లు ఖర్చు పెట్టిన నష్టం ఏం లేదు. ఇప్పుడు కార్లు బండ్లు అవన్నీ కొంటారు. ఒక్క సెకండ్ లో అదృష్టం బాగాలంటే గుద్దుకుంటే 1 కోటి రూపాయల కారు పోయినట్టే కదా సార్. మా వడ్ల మీద 1 లక్ష 2 లక్షలు పోతే ఏమైతుంది? మళ్ళా నేను చెప్పాలంటే మొత్తం లీస్ట్ చెప్తా. మా వ్యవసాయం నుంచి అన్ని కంపెనీలు పడతాయి సార్. అవునవును, నేను చేస్తా లింగన్న. మనం సపరేట్ గా ఒకరోజు మాట్లాడదాము. అందరు చాలా మంది కాల్ చేస్తుర్రే. ఓకేనా? రైట్. కొంచెం లైవ్ లో మాట్లాడాలని చేసి లైవ్ లోనే తెలుస్తుంది. నేను లైవ్ లోనే చేస్తాను నీకు. మళ్ళీ ఒకరోజు లైవ్ లో మాట్లాడదాం మనం.